హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక స్పెషల్ వీడియో అనే చెప్పొచ్చు. స్పెషల్ ఎందుకనన్నా అంటే జనరల్గా వీకెండ్స్ హాలిడే ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళడానికైనా లేదా మూవీస్కి వెళ్ళడానికైనా కుదురుతుంది. వీక్ డేస్లోని అది కూడా వర్కింగ్ డేస్లో ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే నేను మూవీకి వెళ్దామా అని జస్ట్ ఒక మాట అడిగాను అనమాట. ఎప్పుడు ఏదో ఒక రీజన్స్ అంటే నేను టైర్డ్ అయిపోయాను లేదా నాకు ఈరోజు చాలా వర్క్ ఉందని ఈ విధంగా అయితే రీజన్స్ అయితే చెప్తూ ఉంటుండే. ఈసారి మాత్రము ఎందుకో తెలియదు, సడన్గా నేను అడిగేశాను. సడన్గా తను కూడా యాక్సెప్ట్ చేసేసి ఈవినింగ్ 6కి అయితే వచ్చారన్నమాట. 7కి మూవీ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కాస్త ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి అయితే తింటారు కదా. అదంతా కూడా టైం అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే బయలుదేరిపోయానమాట. జనరల్గా అయితే తను కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుంటారన్నమాట. ఆ తర్వాతనే ఏదైనా పని అయితే చేస్తారు. అలాంటి టైంలో కూడా అంత టైర్డ్ అయ్యి వచ్చినా కూడా నేను ఒక్క మాట అడిగేసరికి తన మూవీ అయితే యాక్సెప్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అడిగిన వెంటనే ఏమీ చెప్పకుండా ఏమీ అనకుండా తీసుకొని వెళ్ళడము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మేబీ ఇదే లాస్ట్ టైం కూడా అవ్వచ్చు, ఎందుకంటే తనకి కుదరదు. హాలిడేస్ ఉన్న టైంలో అడిగితేనే నేను చాలా టైర్డ్గా ఉన్నాను, బయటికి నాకు వద్దు అనేసి అంటారు. అలాంటిది వర్క్ చేసి వచ్చి అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి తీసుకొని వెళ్ళారన్నమాట. నిజంగా ఇది చాలా ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని చెప్పొచ్చు. ఎందుకో నాకు కూడా మైండ్ అంతా సరిగ్గా లేక ఉండే. అలోన్గా చాలా బాగా ఫీల్ అయ్యి ఉన్నాను. అందుకే మూవీకి వెళ్దామని అడిగాను అనమాట, కాస్త రిఫ్రెష్ అవుతుందని చెప్పేసి. మలయాళం మూవీ అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అన్ని లాంగ్వేజ్ మూవీస్ అయితే చూస్తున్నాను. సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా అవుతుంది. ఆ రోజు ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఉన్నాము. మేమిద్దరము ఇంకా ఒక ముగ్గురు అయితే వచ్చారు. థియేటర్ మొత్తం అంతా ఖాళీగా ఉంది. ఇందాక చూపించాను కదా, సీట్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అండ్ ఎవరు కూడా ఉండరు కాబట్టి మేము పైన బుక్ చేసుకున్నాం అన్నమాట. పై రో ఉంటుంది కదా లాస్ట్లోని. ఆ రో బుక్ చేసుకున్నాము. మొత్తం అంతా థియేటర్ ఖాళీగా అయితే ఉంది. మూవీ అయితే చాలా థ్రిల్లింగ్గా చాలా కామెడీగా ఉంది. చాలా బాగా ఉందన్నమాట మూవీ. చాలా ఫన్గా భలే ఉంది. అలాగే సిఐడి ఇన్వెస్టిగేషన్ లాగా అనమాట మూవీ. లాస్ట్లో అయితే ట్విస్ట్ అయితే సూపర్గా అదిరిపోయింది. మలయాళం మూవీ అయినా కూడా నాకు చాలా బాగా నచ్చింది. మూవీ నుండి వచ్చిన తర్వాత నిజంగా అంటే మైండ్ చాలా రిఫ్రెష్ అయ్యింది. చాలా ఫ్రీగా అనిపించింది అనమాట. ఇక్కడ ఎవరు తెలియదు, మనకి భాష రాదు. వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్లో మైండ్లో ఎన్నో రన్ అవుతూ ఉంటాయి. ఇలా కాస్త బయటకు తీసుకెళ్ళినప్పుడు చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. నిన్న మాత్రం నిజంగా చాలా పీస్ఫుల్గా కూడా నేను నిద్రపోయాను ఇంటికి వచ్చిన తర్వాత. అప్పుడప్పుడు ఇలా అర్థం చేసుకొని ఇలాంటివి కూడా చేస్తే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మేబీ జరగకపోవచ్చు మళ్ళీ, బట్ ఇదైతే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అడిగిన వెంటనే చేయడం అనేది. ఇలా మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్లు అయితే షేర్ చేయండి.